హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గనా. ఇప్పుడు మీరు చదవబోతున్నారు మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 75. అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు అనగానే వేద డల్గా వాళ్ళ అత్త భుజంపై తలవాల్చి పడుకోగానే ఏమైందిరా డల్గా ఉన్నామని అడిగారు మీనాక్షి గారు కోడల్ని. ఏం చేయమంటావు అత్తయ్య, నీ కొడుకు పూటకొక రకంగా ఉంటాడు. ఎలా కన్నావో ఏంటో కానీ నాకు మాత్రం పూటకో రూపం చూపిస్తున్నాడు. నీ కొడుకుతో పడలేకపోతున్నాను తెలుసా నేను అని భారంగా నిట్టూర్చింది వేద. దొంగ మొహందాన, నా కొడుకు కావాలని ఏడ్చి ఏడ్చి పట్టుబట్టి వాడొక్కరోజు కనపడకపోతే ఏదో యుద్ధాలు బీభత్సాలు చేసేసి ఇప్పుడు తీరా నా కొడుకుతో నీ పెళ్ళయ్యాక ఎన్ని మాటలు అంటున్నావే నువ్వు అని వేద చెవిని గట్టిగా పట్టుకున్నారు మీనాక్షి గారు. ఆవ్ అత్తయ్య, నువ్వు నన్ను కొట్టినా సరే ఇదే నిజం తెలుసా. నిజంగా ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెడుతున్నాడు. అరే మరదలు నా భార్య అడిగింది కదా అని దాని కోరిక తీర్చడం నెరవేర్చడం అని లేనే లేదు నీ కొడుక్కి. నేనేం అడిగాను, ఆస్తులు అంతస్తులు అడిగానా? మా అమ్మ వాళ్ళని ఒకసారి చూసి రావాలని ఉంది, అక్కడికి వెళ్ళాలి అని ఉందని చెప్పాను, అంతే కదా. దానికెందుకు అంత ఉక్రోషమైన గారికి ఎంత టార్చర్ చూపించాడో తెలుసా నాకు. నిన్న ఏదో చరణ్ బావాలు అడిగాడు అని అలా అన్నానే తప్పితే కానీ లేకపోతే నీ కొడుకు ముందు అసలు ఆ మాటే రానిచ్చేదాన్ని కాదు. ఆ ఒక్క మాట పట్టుకొని నన్ను ఎంత చేశాడనుకుంటున్నావు నిన్న. దేవుడా, నీ కొడుకుని నేను కాబట్టి తట్టుకుంటున్నాను అత్తయ్య. వేరే వ్యక్తి అయితే నీ కొడుకుని పెళ్లి చేసుకుంటే అది తెల్లారే ఈ ఇంటి నుండి వెళ్ళిపోయేది అని తన ఆవేశం ఆరాటం ఉక్రోషం అన్నీ కలగలిపి వాళ్ళ అత్తయ్య ముందు బయట పెట్టింది వేద. వామ్మో వామ్మో, నా కొడుకు మీద ఇంత కోపం దాచుకున్నావే తల్లి. అసలు వాడు ఉన్నప్పుడు ఎలాగా వాడి ముడి చుట్టే తిరుగుతూ ఉంటావు మమ్మల్ని అందరినీ వదిలేసి. వాడు ఒక్క మాట అనగానే నా కొడుకు పైన ఎంత కోపం చూపిస్తూ ఉన్నావే. వాడు రానివ్వవే నీ సంగతి చెప్తాను అని అన్నారు మీనాక్షి గారు. చెప్పుకో, నీ కొడుకు అంటే నాకేమైనా భయమా అని మీనాక్షి గారు చూస్తూ ఉండగానే మీనాక్షి గారి ఫోన్ తీసుకొని మెల్లిగా రుద్ర నెంబర్కి డయల్ చేసింది వేద. వాళ్ళ అమ్మ అనుకొని రుద్ర ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పమ్మా అన్నాడు. మీ అమ్మ కాదు నేను బావా అని అంది గారంగా వేద. వామ్మో, ఇటు నాతో మాట్లాడుతూనే నా కొడుక్కి ఎప్పుడు ఫోన్ చేశావే అని మీనాక్షి గారు చిన్నగా అనుకుంటూ ఉన్నారు. మీ అమ్మ కాదు నేను వేద అని చెప్పగానే ల్యాప్టాప్ మీద రుద్రవేలు ఆగిపోయి సైలెంట్గా ఉండడంతో ఎందుకలా సైలెంట్గా ఉన్నావు? మీ అమ్మ అయితేనే మాట్లాడతావా, నేనైతే మాట్లాడవా? నోట్లో ఏం పెట్టుకున్నావు, మాట్లాడొచ్చు కదా అని అంది వేద పాప రుద్ర ఎదురుగా లేడు అని. ఆమె మాటకి ఒక ఐబ్రో రైస్ చేసి వేద ఇంకా ఏం మాట్లాడుతుందా అని అతడి చైర్లో వెనక్కి వాలి కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ వేద మాటలు వింటూ ఉన్నాడు రుద్ర. ఓయ్ వింటున్నావా అని మళ్ళోసారి అరిచింది వేద. చెప్పు అన్నాడు ఆమె అరుపులు వినలేక. రుద్ర, ఏం లేదు బావా, నాకు ఇంట్లో చాలా బోర్ కొడుతుంది తెలుసా. నీ దగ్గరికి వస్తాను ఆఫీస్కి ప్లీజ్ అని క్యూట్నెస్కి క్యూటీలా అడిగింది వేద. కాలు ఒకసారి గుమ్మం బయట పెట్టి చూడవే, అక్కడికి విరవకపోతే అడుగు నన్ను. మొన్న ఆఫీస్కి వచ్చినప్పుడే ఏమైందో చూసావు కదా. నిన్ను ఇప్పుడప్పుడే బయటికి పంపించడం నాకు ఇష్టం లేదు వేద. ఇంకొకసారి ఇలాంటి డ్రామాలు ఆడుతూ నాకు ఫోన్ చేసావంటే ఇంట్లో ఒక ఫోన్ కూడా లేకుండా చేస్తా. నిన్ను ఇంట్లో కాదు రూమ్లో వేసి లాక్ చేస్తాను. ఏమనుకున్నావో అర్థమైందా? ప్రమాదం అనేది నాకైతే సెకండ్ కూడా ఆలోచించేవాడిని కాదే. నా ప్రాణానికి ప్రమాదం పొంచింది కాబట్టి నన్ను కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా చిన్నపిల్ల వేషాలు మాని కాస్త పెద్ద అమ్మాయిలా బిహేవ్ చేయవే. నీకు పెళ్ళయింది, అర్థమైందా? ఇంకా నువ్వు చిన్నపిల్లవి కాదు, అర్థమవుతుందా అన్నాడు రుద్ర కాస్త గట్టిగానే. ఇప్పుడు నేనేమైనా చిన్నపిల్లనని చెప్పానా? నేను పెద్ద పిల్లనని నాకు తెలుసు. నీకు తెలియదా నేను పెద్ద పిల్లని అని అంటూ రుద్రని కవ్విస్తూ మాట్లాడుతూ మీనాక్షి గారికి దూరంగా వెళ్ళింది వేద. ఆమె మాటలకి రుద్ర సైడ్ స్మైల్ చేస్తూ తెలుసో లేదో ఇంటికి వచ్చాక చెప్పనా ఇప్పుడే చెప్పనా అని అడిగాడు రుద్ర. ఇప్పుడు వచ్చి చెప్పు, ఇంట్లో ఎవరు లేక నాకు బోర్ కొడుతుంది, ఒక్కదాన్నే ఉండి ఏం చేయాలి? నాకు కూడా ఏదైనా జాబ్ చూడు, చక్కగా జాబ్కి వెళ్తాను. లేకపోతే నీ ఆఫీస్లోనే ఒక జాబ్ చూడు. నాకు ఇంట్లో ఉండాలంటే చాలా బోర్ కొడుతుంది తెలుసా ప్లీజ్ అని హాల్లోనే అటు ఇటు తిరుగుతూ రుద్రతో మాట్లాడుతూ ఉంది వేద. జాబ్ చేసే మొహం ఏంటంటే నీది అని వేద గాలి తీసేశాడు రుద్ర. ఓయ్ ఎక్కువ మాట్లాడకు, అయినా నువ్వు నాకు బోడి జాబ్ ఇచ్చేదేంటి?
మా ఆయనకి చెప్తే ఆ ఆఫీస్ మొత్తం నా చేతుల్లో పెడతాడు. ఏమనుకుంటున్నావో? మా ఆయన గురించి నీకు తెలియదు అని పెద్ద పోజులు ఇచ్చింది వేద. అబచా నిజమా అన్నాడు రుద్ర. అవును. అయినా మా ఆయన కూడా అవసరం లేదులే. మా మావయ్యకి చెప్తే మా ఆయన మీద మా మరుదుల మీద ఉన్న ఆఫీసులు అన్నీ కూడా తీసి పారేసి నాకు అప్పచెప్పేస్తారు. అప్పుడే మీరందరూ నా కింద పని చేయాల్సి వస్తుంది. అప్పుడేం చేస్తావు అని అంది వేద. నీకంత సీన్ ఉంది అనుకుంటున్నావానే నువ్వు అన్నాడు రుద్ర. అంతే. దెబ్బకి వేద మొహం మాడిపోయింది. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు బావా. ఒక్కసారి నేను ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాను తెలుసా. నీ మొహం కానీ టిఫిన్ చేసి వెళ్ళి టీవీ చూసుకో. డిస్టర్బ్ చేయకు. వర్క్ ఉంది. ఈవినింగ్ వరకు ఏమైనా తీసుకురావాలా వచ్చేటప్పుడు అని అడిగాడు రుద్ర. నేను బయటికి వెళ్ళి తింటా అని అంది వేద. కాళ్ళు విరగ్గొడతాను అని ఇప్పుడే కదా చెప్పాను. నువ్వు ఇంటి నుండి బయట అయితే కాలు పెట్టు. ఆ తర్వాత నా కోపం చూద్దువు కానీ. నా కోపం చూడాలని నీకు అంత ఆశగా ఉంటే అలాగే కానివ్వు, చెప్తానప్పుడు అని రుద్ర కాల్ కట్ చేశాడు. దొంగ మొగుడు. అసలు నేను చెప్పేది ఏది వినడు. కనీసం బయటికి వెళ్ళి కూడా తినకూడదా? అంత స్వేచ్ఛ స్వాతంత్రం కూడా లేదా ఈ స్వతంత్ర భారతంలో? నాకు కాస్త కూడా స్వేచ్ఛ లేకపోవడం ఏంటో. దీనమ్మ బతుకు జైల్లో పడేసినట్టుగా అయిపోయింది నన్ను అని గొనుక్కుంటూ మీనాక్షి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఫోన్ ఆవిడ చేతిలో పెట్టి కాస్త టిఫిన్ పెట్టత్తయ్యా అని అడిగింది మొహం అంతా చిన్నగా చేసుకొని. మళ్ళీ ఏమన్నావే మొహం అలా అయ్యింది అని అడిగారు మీనాక్షి గారు. నేనేమంటాను, సాయంత్రం వచ్చేప్పుడు ఏమైనా తీసుకురావాలా అని అడిగాడు నీ కొడుకు. నాకు బయటికి వెళ్ళి తినాలి అని ఉంది చెప్పాను అంతే. దానికే పెద్ద నన్ను తిడుతూ ఫోన్ కట్ చేశాడు. నీ కొడుకుని చేసుకున్నాను కాబట్టి ఇలా ఉండాల్సి వచ్చింది. అదే ఇంకెవరినైనా చేసుకుంటే నన్ను చక్కగా దేశాలు తిప్పేవాళ్ళు తెలుసా. నీ కొడుకు ఇంత పిసినారోడు అనుకోలేదత్తయ్యా నేను అని మొహమంతా ఒకలా పెట్టుకొని అంది వేద. అనవే అను. నా కొడుకుని ఎన్ని అంటున్నావే అను. వింటున్నాను, అన్నీ గుర్తుంచుకుంటున్నాను. వాడు వచ్చాక ఇవన్నీ చెప్పకపోతే చూడు అని బెదిరించారు మీనాక్షి గారు కూడా. చెప్తే చెప్పుకోపో. నువ్వన్నా నీ కొడుకన్నా నాకు అసలు భయం లేదు. ఇంతకు ముందు ఉండేది, కానీ మీరు నాకు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు నాకేం భయం లేదు. పోండి అని వాళ్ళ అత్తయ్య పెట్టిన పూరి చక్కగా తినేసింది. ఇక వాళ్ళ రూమ్లోకి ఒక్కదానికే వెళ్ళబుద్ధి అవ్వక సాయంత్రం వరకు హాల్లోనే కూర్చొని టీవీ చూస్తూ ఉంది. గంటకొకసారి మెయిట్స్ తలకాయలు తింటూ ఆమెకు నచ్చినవి చేయించుకొని తింటూ సాయంత్రం వరకు అలాగే గడిపేసి ఇక ఆఫీస్ నుండి అందరూ వస్తారు అన్న సమయానికి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ దీపం పెట్టి కాసేపు పూజ చేసుకొని కాఫీ తాగుతూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి విండో నుండి బయటికి చూస్తూ అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఆ కాఫీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి రుద్ర ఆ రూమ్లో అడుగుపెట్టి భార్యని చూశాడు. వేద లైట్ పింక్ అండ్ పీచ్ కలర్ నార్మల్ శారీ కట్టుకొని ఆ శారీ వన్ స్టెప్ వేసుకొని హెయిర్ అంతా లీవ్ చేసుకొని పూజ చేసిన దానికి గుర్తుగా ఆమె తలలో పువ్వులు నుదుటిన కుంకుమతో ఎంతో అందంగా కనబడుతూ ఉంటుంది. ఆమె కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి అలాగే బయటికి చూస్తూ ఉంది. ఆమె ముందుకు తిరిగి ఉండడంతో వెనకాల కనిపించని ఆమె నడుము రుద్రని ఊరిస్తూ ఉంటే అతడి కోట్ తీసేసి అతడి ల్యాప్టాప్ బ్యాగ్ కూడా పక్కన పెట్టేసి అతడి షర్ట్ బటన్స్ ఒక్కోటి మెల్లిగా తీస్తూ వేద వైపు అడుగులు వేశాడు. ఆమె అతడి అడుగుల శబ్దం విని వెనక్కి తిరిగి చూసేసరికి అప్పటికే రుద్ర తనకి దగ్గరగా చేరుకున్నాడు. అతడి షర్ట్ బటన్స్ పూర్తిగా ఓపెన్ చేసి ఆమె దగ్గరికి వచ్చి ఆ షర్ట్ తీసేసి బెడ్ పైకి విసిరి మెల్లిగా ఆమెను వెనుక నుండి హత్తుకున్నాడు. అతడు కౌగిలించుకోగానే ఆమెలో తీయని ఒక అలజడి రేగింది. ఆ కౌగిలిలోనే అతడి ప్రేమ తెలుస్తూ ఉంటే చిన్నగా నవ్వుతూ కళ్ళు మూసుకొని ఆ హగ్ని ఫీల్ అవుతూ ఉంది. అతడి ఫేస్ని ఆమె మెడవంపున చేర్చి తగిలినట్టుగా అతడు పెదాలతో ఒక ముద్దుని అద్దగానే వేద బిగుసుకుపోయి ఆమె నడుము చుట్టూ ఉన్న అతడి చేతులపై ఆమె చేతులతో గట్టిగా పట్టుకుంది. ఒక్క ముద్దుతో ఆగకుండా అతడి పెదవుల ప్రయాణం ఆమె మెడ నుండి వీపు మీదకి చేరడంతో ఆమె తలని అతడి ఎదపైకి వాల్చింది వెనక్కి. ఆమె దగ్గర నుండి ఒక ప్లెజెంట్ స్మెల్ వస్తూ ఉంటే ఆ స్మెల్ని అతడి గుండెల నిండుగా పీల్చుకున్నాడు. అతడి మీసపు తాకిళ్లకు ఆమె వీపు ఎరుపు వర్ణం దాల్చుకుంది.
అతడి చేతులను కూడా ఆమె చీర మీద నుండి తీసి మెల్లిగా ఆమె చీర లోపల నుండి వేసి ఆమె నడుముని గట్టిగా పట్టుకొని ఆమెను ఇంకా గట్టిగా హత్తుకున్నాడు రుద్ర వెనక నుండే. అతడి పనులకు ఆమె ఊపిరి వేగం ఎక్కువ అవుతూ ఉంటే మెల్లిగా అతడు ముందుకు తిరిగి అతడి కళ్ళల్లోకి చూడలేక మెల్లిగా కళ్ళెత్తి అతడిని చూసింది. అతడి కళ్ళల్లో ఏదో కావాలని కోరిక కనిపిస్తూ ఉంటే మెల్లిగా ఆమె కళ్ళను నేలకి వాల్చేసి అతడిని గట్టిగా హత్తుకొని ఆమె తలని అతడి ఎదపై పెట్టుకుంది. రుద్ర కూడా ఆ హగ్ని మనసారా ఫీల్ అవుతూ మెల్లిగా వేద మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకున్నాడు. ముందుగా ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని ఆ తర్వాత నక్షత్రాల లాంటి ఆమె కళ్ళపై, ఆ తర్వాత షార్పుగా ఉన్న ఆమె ముక్కుపైన, ఆ తర్వాత బూరెల్లా ఉన్న ఆమె బుగ్గలపై, ఆ తర్వాత మెల్లిగా అతడిని ఊరిస్తూ ఉన్న స్ట్రాబెర్రీ లాంటి పెదవులపై అతడి పెదాలు అద్ది ఆ తర్వాత మెల్లిగా ఆమె పెదాలు అందుకొని కిస్ చేయడం స్టార్ట్ చేశాడు. ముందుగా స్మూత్గా సాగిన కిస్ కాస్త కొన్ని నిమిషాలకు డీప్ కిస్గా మారింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.